హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. ఈ వీడియోలో అందమైన కొండపల్లి మరియు ఏటికొప్పాక బొమ్మలు చూడబోతున్నారు. నేను విజయవాడ దగ్గరలోని కొండపల్లికి వచ్చాను. మీరు చూస్తున్న ఈ ప్లేస్ని కిల్లా వెళ్లే దారిలో బొమ్మల కాలనీ అని అంటారు. కొండపల్లి మరియు ఏటికొప్పాక అనే పేర్లతో ఫేమస్ అయిన హ్యాండ్ క్రాఫ్టెడ్ బొమ్మలు ఇక్కడ దొరుకుతాయి. ఈ స్ట్రీట్స్లో చాలా షాప్స్ ఉన్నాయి. అన్ని షాప్స్లో దాదాపు ఒకే రకమైన డిజైన్స్తో బొమ్మలు ఉన్నాయి. కానీ ప్రతి షాప్లో డిఫరెంట్ కాస్ట్ చెప్పారు. కాబట్టి మనం ఒకటికి రెండు దగ్గరలో జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి. నాకైతే వజ్రాస్ కొండపల్లి హ్యాండీక్రాఫ్ట్స్ అనే షాప్లో బొమ్మల డిజైన్, మేకింగ్ క్వాలిటీ కానీ పెయింటింగ్ క్వాలిటీ కానీ బాగా నచ్చింది. అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా అనిపించింది. ఈ బొమ్మల్ని చూస్తుంటే ప్రతి బొమ్మలో ఒక యూనిక్ క్యారెక్టర్, ఒక మీనింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. కొండపల్లి ఏటికొప్పాక బొమ్మలకి ఫారిన్ కంట్రీస్లో చాలా డిమాండ్ ఉందంట. ఇక్కడ నుంచి బల్క్లో ఆర్డర్స్ వెళ్తాయి అని చెప్పారు. ఎందుకు ఈ బొమ్మలు అంత స్పెషల్ అంటే మెయిన్గా ఈ బొమ్మలు మన సౌత్ ఇండియన్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తాయి. నేను తెలుసుకున్నది ఏంటంటే కొండపల్లి బొమ్మలకి ఏటికొప్పాక బొమ్మలకి చాలా డిఫరెన్స్ ఉంది. కొండపల్లి బొమ్మల్ని తెల్ల పొనికి అనే ప్రత్యేకమైన చెక్కను ఉపయోగించి చేతులతో చెక్కుతారు. ఈ చెక్క కేవలం అక్కడి కొండపల్లి కొండల్లో మాత్రమే దొరుకుతుంది. ఇంకా ఏటికొప్పాక బొమ్మల విషయానికి వస్తే ఈ ఏటికొప్పాక బొమ్మల్ని అంకుడు అనే చెక్కని యూజ్ చేసి మిషన్లో తయారు చేస్తారు. కానీ వీటిలో స్పెషాలిటీ ఏంటంటే వాటిలో వాడే రంగులు. లక్కని యూజ్ చేసి రంగులు వేయడం వల్ల ఆ బొమ్మలు చాలా షైనీగా మెరుస్తూ ఉంటాయి. కొండపల్లి బొమ్మలు చేతులతో చేయడం వల్ల గరుకుగా ఉంటాయి. ఏటికొప్పాక బొమ్మలు చాలా స్మూత్గా షైనీగా ఉంటాయి. రెండు కూడా చాలా లైట్ వెయిట్తో ఉంటాయి. ఇక్కడ చూస్తే రకరకాల దేవత దేవుళ్ళ బొమ్మలు, రామాయణం మహాభారతంలోని క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేస్తూ తయారు చేసిన సీతారాముల బొమ్మలు, రాధాకృష్ణుల బొమ్మలు, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బొమ్మలు చాలా ఉన్నాయి. దశావతారం బొమ్మలు చాలా బాగున్నాయి. ఈ దశావతారం బొమ్మల్ని ఎక్కువగా కొంటారు అని చెప్పారు. ఏ బొమ్మ అయినా కూడా డిఫరెంట్ సైజెస్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. విలేజెస్లోని కల్చర్ని, ట్రెడిషన్ని చూపిస్తూ తయారు చేసిన చాలా బొమ్మలు ఉన్నాయి. పొలం పనులు చేస్తున్న రైతులు పంటలు కోస్తున్నట్టు, వంట చేస్తున్నట్టు, భోజనం వడ్డిస్తున్నట్టు, మట్టి కుండలు తయారు చేస్తున్నట్టు, నృత్యం చేస్తున్నట్టు, ఇలా రకరకాల యాక్టివిటీస్తో బొమ్మలు ఉన్నాయి. పండుగలను, పేరెంటాలను రిప్రజెంట్ చేస్తూ కూడా బొమ్మలు తయారు చేశారు. చాలా క్యూట్గా ఉన్నాయి. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు బొమ్మలు, పెళ్లి వైభవం ఉట్టిపడేలా చాలా బొమ్మలు తయారు చేశారు. జీలకర్ర బెల్లం పెట్టుకున్నట్టు, తలంబ్రాలు పోసుకుంటున్నట్టు, పెళ్లి వాయిద్యాలు వాయిస్తున్నట్టు ఇలా చాలా బొమ్మలు ఉన్నాయి.
పెళ్ళిళ్ళు మరియు ఇతర ఫంక్షన్స్ కోసం యూజ్ అయ్యే కొండపల్లి పీటలు కూడా అవైలబుల్లో ఉన్నాయి. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. వాటి పెయింటింగ్ మేకింగ్ చాలా బాగున్నాయి. పీటలు కూడా మీరు ఇక్కడ చూస్తే డాన్సింగ్ కొండపల్లి బొమ్మలు ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. చిన్నప్పుడు మనం పుస్తకాల్లో కూడా చూసింటాము. కానీ ఈ మధ్య కాలంలో బుట్ట బొమ్మ సాంగ్ తర్వాత చాలా ఫేమస్ అయ్యాయి అని చెప్పారు. పిల్లల కోసం కూడా రకరకాల బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే క్యూట్ కీ చైన్స్ తో చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇంటి అలంకరణకు ఉపయోగించే హ్యాంగర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఈ బొమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. మీరు కూడా ఒకసారి కొండపల్లికి రావాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎన్ని బొమ్మలు చూసినా కొన్ని బొమ్మలు మాత్రమే మన మనసుకు నచ్చుతాయి. అలాంటివి మాత్రమే కొనండి. నేను అలాంటి బొమ్మలు కొన్నాను. నాకు నచ్చిన బొమ్మలు దశావతారాలు, ఏటికొప్పాక హనుమంతుడి బొమ్మ మరియు సీతారామ లక్ష్మణులు పడవలో వనవాసానికి వెళ్ళే బొమ్మలు. మన ఇంట్లో ఈ కొండపల్లి ఏటికొప్పాక బొమ్మలు పెట్టి వాటిని చూస్తూ ఉంటే అదొక ప్రశాంతమైన అండ్ హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అనుకుంటున్నాను. బొమ్మలతో పాటు ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుడ్ టైమ్స్ విత్ అచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.